ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేట అభయ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో జరిగినటువంటి గ్యాంగ్ రేప్ కేసును నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి ఈరోజు కల్లోకుర్తిలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ముందు నిందితులను 7 మందిని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించినటువంటి పరిస్థితి. ఒక అనుమానిత జంట దేవాలయ అవుట్స్కట్ లో తిరుగుతున్నటువంటి క్రమంలో దాన్ని ఆసరా చేసుకున్నటువంటి 7 మంది నిందితులు ఉన్నారో వాళ్ళు కనిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈ 7 మంది కలిసి సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె వెంట వచ్చిన అతని పైన కూడా దాడి చేసి కొంత బంగారం కూడా వాళ్ళు దోచుకొని అత్యంత పాశవికంగా ప్రవర్తించారని చెప్పేసి వీళ్ళందరినీ పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి 7 మందిని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నట్టుగా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి. ఆలయ ప్రాంగణంలో ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఏమైనా గతంలో చేశారా అనే కోణంలో కూడా కేసు దర్యాప్తులో తెలుస్తుందని చెప్పేసి ఇప్పుడు రిమాండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నిందితులను కస్టడీలోకి తీసుకొని మళ్ళీ విచారణ చేపడతామని చెప్పేసి కూడా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. వీళ్ళందరినీ కూడా హైకోర్టును రిక్వెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనుమతి ద్వారా వీళ్ళ కఠిన శిక్షలు పడే విధంగా కూడా చూస్తామని చెప్పేసి ఎస్పీ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆలయం వద్ద కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కూడా పోలీస్ శాఖ తరఫున కృషి చేస్తామని చెప్పేసి కూడా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 40 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇంకా అందులోనే 6 మంది చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీయగలిగారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ టన్నెల్ వద్ద ఉన్నటువంటి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంకా 100 నుంచి 110 మీటర్ల లోపల రెస్క్యూ చేయాల్సి ఉందని చెప్పేసి 10 నుంచి 15 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారని చెప్పేసి ఆయన తెలిపినటువంటి పరిస్థితి. 40 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇంకా ఈ ఆపరేషన్ పూర్తి కాకపోవడం పట్ల పలు విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే ఊర్కొండపేట అభయ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో జరిగినటువంటి గ్యాంగ్ రేపు సంబంధించి దీనికి ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి బీఎస్పీ రాష్ట్ర జిల్లా నేతలు ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఒక మహిళపై గ్యాంగ్ రేపు జరిగే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఏ విధంగా పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. హోంశాఖ, విద్యాశాఖ ఇవన్నీ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద పెట్టుకొని అవన్నీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి మద్యం పదార్థాలన్నీ కూడా విచ్చలవిడిగా దొరకడం వల్లే యువకులంతా చెడిపోతున్నారని చెప్పేసి దీనివల్ల ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి హోంశాఖతో పాటు విద్యాశాఖ ఇప్పటికప్పుడు వాటిపైన రివ్యూ చేసి ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూడాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై బీఎస్పీ నేతలు మండిపడడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. కల్వకుర్తిలోని సుభాష్ నగర్ లో అప్నా బజార్తో పాటు ఎంఎస్ సొల్యూషన్ 2 అన్నదమ్ముల షాపులు 2 కూడా షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమై భారీ నష్టం వాటిల్లడంతో వాళ్ళ షాపులను కూడా ఉప్పల వెంకటేష్ పరామర్శించి వాళ్ళకు మనోధైర్యం కల్పించారు. తన వంతుగా 1,16,000 రూపాయలు అందిస్తానని చెప్పేసి ఇలాంటి వాళ్ళ పట్ల మానవత్వం చూయించి వాళ్ళను అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా వాళ్ళ పట్ల ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఉప్పల వెంకటేష్ ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.